అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. చరిత్ర ఎప్పుడూ అలా సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది ఎల్లకాలం అంటే బహుశా ఇవాల్టి రోజుల్లో పొరపాటే అని చెప్పాలి. ఎందుకంటే ఈ చరిత్ర ఏ సిరాతో రాస్తున్నారని ప్రశ్నించుకోవాల్సిన అనేక సందర్భాలు వస్తున్నాయి. సినిమాల్లో ఉదాహరణకి గడిచిపోయిన చరిత్ర గురించి ఇంటర్ప్రిటేషన్స్ మారిపోతున్నాయి. అలాగే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ సిలబస్లో కూడా కొన్ని పాఠ్యాంశాలు తొలగించి ప్రస్తుతం సమకాలీన కొన్ని పాఠ్యాంశాలని చేర్చాలనే ఒక ప్రతిపాదన మనకు వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనక జరుగుతున్నది ఏమిటి, దీనివల్ల జరగబోయే అనర్థాలు ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. పిల్లల మెదడుల్లో చరిత్ర సినిమా ద్వారా చాలా బలంగా నాటుకుంటుందండి. లేదు అనుకుంటే చరిత్ర పుస్తకం ద్వారా బలంగా నాటుకుంటుంది. సినిమాల ద్వారా చేసే విధ్వంసం సినిమాల ద్వారా చేస్తున్నారు. అందుకని వీళ్ళు సినిమాని ఒక చరిత్రను వక్రీకరించడానికి సినిమాని ఒక అంశంగా పెట్టుకున్నారు. ఒక కల్పితంగా ఇద్దరు సూపర్ హీరోలు కలిస్తే ఒక కథ ఎలా జరుగుతుందో అని చూపించారని అక్కడతో సరిపెట్టుకోవచ్చు. కాదండి, అంటే మనమే మనం డివైడ్ చేసేసుకుంటున్నాం అనే ఒక ఆందోళన. డివైడ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. నిజంగా ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళైతే. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. చరిత్ర ఎప్పుడూ అలా సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది ఎల్లకాలం అంటే బహుశా ఇవాల్టి రోజుల్లో పొరపాటే అని చెప్పాలి. ఎందుకంటే ఈ చరిత్ర ఏ సిరాతో రాస్తున్నారని ప్రశ్నించుకోవాల్సిన అనేక సందర్భాలు వస్తున్నాయి. సినిమాల్లో ఉదాహరణకి గడిచిపోయిన చరిత్ర గురించి ఇంటర్ప్రిటేషన్స్ మారిపోతున్నాయి. అలాగే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ సిలబస్లో కూడా కొన్ని పాఠ్యాంశాలు తొలగించి ప్రస్తుతం సమకాలీన కొన్ని పాఠ్యాంశాలని చేర్చాలనే ఒక ప్రతిపాదన మనకు వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనక జరుగుతున్నది ఏమిటి, దీనివల్ల జరగబోయే అనర్థాలు ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. అందరికీ సుపరిచిత పవర్ఫుల్ వక్త అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు మనతో మాట్లాడబోతున్నారు ఈ అంశంపై. నమస్కారం కృష్ణకుమార్ గారు, సాక్షికి స్వాగతం. ఈరోజు చరిత్ర సక్రమంగా రికార్డ్ చేయబడింది కాబట్టి, అంటే కొన్ని మరుగున పడి ఉండొచ్చు, కొన్ని ఎగ్జాగరేషన్స్ కూడా ఉండుండొచ్చు. ఈ రోజుకి మనకి జిజియాబాయి అనే ఒక ఆమె కొడుకుని పరాక్రమవంతుడిగా తీర్చిదిద్దింది. అలాంటి తల్లులుంటే ఇలాంటి కొడుకులు వస్తారు అని చెప్పబడింది. అవును, చెప్పబడింది. ఆ రోజు రికార్డ్ చేయబట్టే కదా. ఇప్పుడు సంభాజీ గురించి ఏం తెలుస్తుంది? నువ్వు ఎంత పరాక్రమవంతుడివైనా నీకు ఒక దుర్లక్షణం ఉంటే గనక, నీకు ఒక ఏమంటారు, ఒక బలహీనత ఉంటే గనక నువ్వు నాశనం అయిపోతావని చెప్పేలాగా ఉంది కదా. అవును, మరి ఇవి చాలవా అండి? మనము చరిత్రను చూడడానికి అసలు చరిత్ర ఎందుకండి? అసలు చరిత్రతో అవసరం ఏంటి చెప్పండి? ఏ జాతికైనా చరిత్ర లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు ఉండదు. అంతేగా, నేర్చుకోవాలి. అంటే అక్కడలాగా కాపీ పేస్ట్ చేయమని కాదు, వాళ్ళు చేసిన తప్పులేంటి, వాళ్ళు చేసిన మంచి పనులేంటి, వాళ్ళు చేసిన త్యాగాలేంటి అనేది తెలుసుకుంటే మనం కూడా దానికి తగ్గట్లు నేర్చుకుంటాం. ఈ రోజుకి అశోకుడు చెట్లు నాటించను అనే ఒక మాట ఉందండి. చాలామంది చాలా ఎగతాళిగా మాట్లాడతారు ఆ విషయం గురించి. అంటే అశోకుడు కాంట్రాక్టరా, అంటే అశోకుడు ఇంకేం చేయలేదా, కేవలం చెట్లే వేసాడా, ఇలా మాట్లాడే వెధవలు కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మనిషిని చంపిన దానికన్నా ఒక చెట్టుని నాటితే చరిత్ర గుర్తిస్తుంది అని. అవును, అంతే కదా. ఇప్పుడు ఆయన దానికోసం చెప్పారు. ఆయన మనస్సు ప్రకృతి వైపు మళ్ళింది అనేది చెప్పడానికి అది సింబాలిజం, చెట్లు నాటించను అనేది. ఇప్పుడు రహదారులు వేసను అని ఉన్నది. రహదారులు వేసను అని ఉంటే అర్థం ఏంటి? అంతకుముందు రహదారులు ఉన్నా లేకపోయినా మనుషులు నడిచే పని ఉండేది కాదు. నడిచినా కష్టాలు పడి నడిచేవాళ్ళు, గుర్రాల మీద ఎక్కువ వెళ్ళేవాళ్ళు. కానీ ఒక మనుషులు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అనే దానికి ఆ రోజు చరిత్రలో, అంటే మనుషులు ఇలా రోడ్లపైన ఆ రోజులోనే నడిచారు అని తెలియడానికి మనకు చరిత్ర తార్కాణం. ఆయన ఒక కళింగ యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అతి పరాక్రమవంతుడు కూడా ఆ యుద్ధంలో కళాయిబిరాల్ని రక్తాన్ని చూసి చిన్నపిల్లల ఏడ్చాడు. ఏడ్చి అసలు నాకున్న పరాక్రమము ఇందుక, వీళ్ళని చంపడానిక, అసలు నాకు ఈ రాజ్యం ఎందుకు అని చెప్పి మనిషి మారాడు. అది అంత మారక్కర్లా ఎవరైనా. ఈరోజు 3 గజాల కోసం ప్రాణాలు పోతున్నాయి. అవును, నిన్న జరిగింది నల్గొండలో 3 గజాలు. పైగా వాడు హోమ్ గార్డ్ అంట.
ఉద్యోగం ఉంది కదా, 3 గజాలు సంపాదించుకోవడం ఎంతసేపు అండి? అదే బతికుంటే బల్సాగు తినొచ్చు అంటారు కదా. 3 గజాల కోసమా తగదబడేది? నీకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆ ఉద్రిక్తతలో చచ్చావు. నీ భార్య, నీ పిల్లలు ఏంటి? నువ్వు పోట్లాడింది కూడా ఎవరితో? నీ సొంత కుటుంబంతోనే. చాలా అంటే దారుణంగా అసలు ఇప్పుడు మనము చరిత్ర నుంచి నేర్చుకోకపోతేనండి మన జీవితాలు సక్రమంగా ఉండవు. అంతే. కానీ ఇప్పుడు ఆందోళన ఏంటంటే పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఎన్సీఆర్టీ సిలబస్లో కొన్ని పాఠ్యాంశాలు తొలగించాలని చెప్పి చరిత్ర అంతా జరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్నవి అని మనం అనుకుంటున్న కొన్ని విషయాలని, ఉదాహరణకి మన జరిగిన మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి 12 పుష్కరాల తర్వాత వచ్చింది కాబట్టి ఒక పెద్ద ఘట్టంగా జరిగింది. ఈ ఘట్టం తాలూకు తర్వాత ఇతర అంశాలని చేయాలని చెప్పి రాయాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుందని, ఇది మంచి ప్రయత్నం అంటారా? అంటే తప్పకుండా ఇది కూడా మంచి విషయం చెప్పాలనే వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మహాకుంభమేళా కావచ్చు, ఇంకా బేటీ బచావో బేటీ పడావో లాంటి కొన్ని వినూత్నమైన ప్రయత్నాలు. మీరేమంటారు కృష్ణకుమార్ గారు? అంటే ఇది నిన్నగాక మొన్న జరిగిందండి. ఇంత అర్జెంటుగా చరిత్రను చెయ్యక్కర్లా. అంటే రాబోయే వాళ్ళు దీన్ని చరిత్రను ఎక్కడ చెయ్యరునని వీళ్ళు ఆబగా ఏమంటారు, ఒక సామెత ఉంది, దొంగ చేలో పడ్డ గుడ్డు అంటారు. అది ఏం చేస్తుంటుందంటే, నేను దొంగతనంగా వచ్చానని తెలుసు, ఎవరో వచ్చి మళ్ళీ బయటికి తరిమేస్తారని తెలుసు, ఈలోపు ఎక్కువ తినేయాలి అని ఎవరైనా ఆబగా తింటున్నారనుకోండి, ఏం తింటారు అది దొంగ చేలో పడ్డ గుడ్డులాగా అంటారు. అలాగే వీళ్ళు కూడా మా చరిత్ర ఎక్కడ లెక్కించబడదో మా గొప్పతనం అని అర్జెంటుగా చరిత్రలో చెప్పేసుకోవాలని చూస్తున్నారు. అసలు ఇది నడుస్తున్న చరిత్ర, గత చరిత్ర కాదు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల్లో ఏం నేర్పిస్తారండి? గత చరిత్రను చెప్తారు. కానీ మొఘలులు మరి ఏం ఉద్ధరించారని చెప్పి వేరే దేశాల నుంచి వచ్చి మనపై దాడులు చేసిన వాళ్ళ గురించి ఎందుకు చరిత్ర పుస్తకాల్లో ఉండాలంటారు? ఎందుకంటానంటే అసలు నిజంగా ఈ ఇండియా, ఈ ఇండస్ వ్యాలీ సంస్కృతి, ఈ భూభాగం ఎవరిది చెప్పండి? నేనంట నా ద్రావిడులది అంట. నా ద్రావిడుల రాజ్యంలోకి నాశనం చేయటానికి వచ్చిన ఆర్య సంస్కృతి, ఆర్యులు మీరు వచ్చి నా సంస్కృతిని, మా సంస్కృతిని నాశనం చేశారు. మీరు తరిమి కొట్టారు, మూలకి నెట్టారు. ఈరోజు ద్రవిడులు ఎక్కడున్నారండి? దక్షిణ భారతదేశానికి వచ్చి పడ్డారు. వీళ్ళు ఎక్కడున్నారు? మొదట్లో హిమాలయాల దగ్గర ఉన్నారు. అవును, సింధు నాగరికత మనది. ఆ రోజే సింధు నాగరికతలోనే ఇవాళ బయటపడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఎప్పుడో బయటపడినాయి. అప్పుడే వాళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఉంది అని చెప్పి, బాత్రూమ్లు ఉన్నాయని చెప్పి, ల్యాబరేటరీస్ ఉన్నాయని చెప్పి, స్నానాల తొట్టులు ఉన్నాయని సంస్కృతిలో బయటపడింది. అంటే మనకు అన్నీ ఉన్నాయి. మనమేమి రాక్షసులం కాదు, నాగరికత లేని వాళ్ళం కాదు. వీళ్ళొచ్చి మాకు నాగరికత నేర్పానంటారు. అసలు వీళ్ళు వచ్చిన తరువాతనే మాతృస్వామిక వ్యవస్థ నశించింది. అవును, అసలు నిజంగా ఏ భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా సరే మనస్ఫూర్తిగా ఆలోచిస్తే అసలు ఏ సంస్కృతి వల్ల నేను వర్ధిల్లింపబడ్డాను, ఏ సంస్కృతి నాలో ఉన్న శక్తిని వినియోగించింది అని కనుక ఆలోచిస్తే కనుక అసలు ఈరోజు మాట్లాడుకునే మనువాద సంస్కృతిని కానీ ఆర్య సంస్కృతిని కానీ మనం ఒప్పుకోకూడదు కూడా. ఒక అందాల బొమ్మల్లాగా తయారు చేసేసారు, వంటింటి కుందేళ్ళలాగాను. వీళ్ళు కనిపెట్టినాయే కదా, ఏంటది, భోజ్యేషు మాత, శయనేషు రంభ, కార్యేషు మంత్రి, కరణేషు దాసి. ఈ నాలుగిట్లో దాసి, కరణేషు మంత్రి, ఈ నాలుగిట్లో ఏంటండి నా విలువ ఏంటి చెప్పండి? అంటే ప్రతి ఒక డ్యూటీ చార్ట్, అది డ్యూటీ ఇచ్చారు మాకు. మా డ్యూటీ ఏంటి? ఈ 4 డ్యూటీలు ఎవరు చేస్తారు? ఇంట్లో ఉండే స్త్రీ చేస్తుంది. నేను ఇంట్లో ఉండే స్త్రీలను తక్కువ చేస్తున్నా అనట్లేదు. బయటికి వెళ్ళి ఓడబోడ్చే మొగుళ్ళు కన్నా, మగవాళ్ళ కన్నా, చాలామంది పురుషుల కన్నా ఆడవాళ్ళు కూడా చాలా చేయగలరు అని చరిత్ర నిరూపించింది కదా. అవును, మరి అలాంటప్పుడు ఇది మా సంస్కృతి నిజానికి. అవును, మా ద్రవిడ సంస్కృతికి మీరు వచ్చారు, ఆర్యులు వచ్చారు. ఆర్యులు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చాక ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చాక ఇంకొకళ్ళు వచ్చారు. ఈరోజు ఆర్యులు అంటే ఎవరెవరు అంటారు మన దేశంలో? మన దేశం ఆర్యులు అంటే
లేదు. ఇంతకుముందు మేము మా రాజులు అని వీళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చారు వీళ్ళంతా. వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మనుధర్మ శాస్త్రం గురించి ఎవరు మాట్లాడినా, మనువాదాన్ని ఎవరు నెత్తిన పెట్టుకున్నా వాళ్ళు మన ద్రౌడులకి శత్రువులు అంతే. మన శత్రువు డిక్లేర్ అయితేనండి మనం యుద్ధం చేయటం ఈజీ అవుతుంది. వాళ్ళు చాలా గట్టిగా సిద్ధమయ్యారు యుద్ధం చేయడానికి. ద్రవిడ సంస్కృతి మీద చేశారు కాబట్టే కదా రాముడు దేవుడు అయ్యాడు, రావణాసురుడు రాక్షసుడు అయ్యాడు. కానీ ఆయన అపహరించిన మాట వాస్తవం కదా. అవునండి, అపహరించిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈ పోని వీళ్ళు ఎంతమందిని ఎంతమందిని అపహరించలేదు చెప్పండి. ఇవి మాట్లాడుకుని ఏ ఒక్క దృష్టాంతాన్నో పట్టుకుని మీ మతం చెడ్డది, మా మతం గొప్పది, మీ సంస్కృతి చెడ్డది, మా సంస్కృతి గొప్పది అని మాట్లాడుకోవటం చాలా తప్పు. కాకపోతే నేను మనుధర్మం మీద నేను ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాను అంటే, వాళ్ళు స్త్రీకి ఇచ్చిన స్థానం నాకు నచ్చలేదు, స్త్రీకి ఇచ్చిన గౌరవం నాకు నచ్చలేదు. ఒక పక్క వాళ్ళే చెప్తారు, ఎక్కడ బేటీ బచావో బేటీ పడావో అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు అని చెప్తున్నారు. ఈ దేశంలో మరి ఈ లెక్కన దేవతలు నర్తించకూడదుగా, నర్తించకూడదు కదా. మరి అందుకే మీరు చెప్పే ఒకటి చేసే ఒకటి కాబట్టి చరిత్రను వక్రీకరించాలని మీరు కోరుకున్నారు. మీరు ఇవాళ కంకణం కట్టుకుంది ఏంటంటే, అసలు ఈ భారతదేశం మాది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు మీరు. అవును, అంతే కదా. ఇది అండర్ కరెంట్ నరేటివ్ అదే కదా. ఇది తప్పు అంటాను నేను. ఎందుకు వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. మొఘలులు బయట నుంచి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు బయట నుంచే వచ్చారు. వచ్చి దాడులు చేసి మన సంపదని, మన ఆస్తులని, మన దేవాలయాల్ని కొల్లగొట్టి వాళ్ళు మరొక సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అదొక దుష్టపూరిత ఆలోచన. కాబట్టి మనం మళ్ళీ మన ఇంటిని చక్కబెట్టుకుందాం అనే ఒక నెరేటివ్ ఇస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు వీళ్ళు హిందూ మతం అని ఇంత చెప్తున్నారు కదా. ఈ హిందూ మతం ఏ మతం మీద భారతదేశంలో ఉన్న అంతకంటే ముందున్న మతం మీద దాడి చేయకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? బౌద్ధుల్ని నాశనం చేసింది ఎవరండి? జైనుల్ని ఓతకోచుకొచ్చింది ఎవరండి? అసలు మీరు వచ్చి ఈ పని చేయకపోతే మాకు బౌద్ధమే ఉండేది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే బౌద్ధ మతాన్ని మించిన మతం ఉందా చెప్పండి? అక్కడ హింస లేదు, దోపిడీ లేదు, ఉంటే గింటే సన్మార్గం గురించే చెప్తారు, పంచశీల బోధించారు. మీరెవరు ఏం బోధించారు చెప్పండి? మొత్తం కుట్రలు. తండ్రిని చంపని కొడుకులు ఉన్నారా? కొడుకుల్ని చంపని తండ్రులు ఉన్నారా? ఇప్పుడు ఒక రాజుకి 4 భార్యలు, ఈ 4 భార్యల పిల్లల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి వైషమ్యాలు. ఇప్పుడు రామాయణం అంతా అదే కదా. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? అయితే నేనేమంటానంటే, అసలు ఇప్పుడు మీరు చరిత్రని పునర్నిర్మించాలనుకోవటం చాలా తప్పు. మీరేం చేయాలి అంటే, చరిత్రలో జరిగిన పొరపాట్లేంటి, లోపాలేంటి, నేర్చుకోవాల్సినవి ఏంటి, ఆచరించవలసినవి ఏంటి అని మీరు ఆలోచించి వాటి ద్వారా ఈ ఆధునిక కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఏది అవసరమో ఆలోచించి ఆచరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా సరే, ఎప్పుడు రాంగోపాలవరం గారు కూడా చెప్తూ ఉంటారు ఇది. ఒక అర్జునుడు ఒక అమ్మాయిని గెలిచి తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె అడిగింది, కాయా పండా అని. తల్లి వెళ్ళిన పని ఏమైంది అని. వీడు నేను గెలిచాను అని చెప్పుకోకుండా పండు అన్నాడు. అనేసరికి అందరూ కలిసి పంచుకుని తినండి అని చెప్పింది తల్లి. 5గురికి ఆ తల్లి ఆ మాట చెప్పినందుకు కాను ఈ ద్రౌపదికి ఆ విషయం ఇష్టమా కాదా అని చూడకుండా 5గురితోనూ సంసారం చేయించారు కదా. ఇవాళ చేయమనండి అట్లా. ఇది ఏ లెక్కలో కరెక్టో చెప్పండి. ఇప్పుడు ఈ రోజున్న బీజేపీ లీడర్స్ ఎవరైనా సరే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే 5గురు భర్తలకు మీ అమ్మాయిని పంపిస్తారా? పిల్లల మెదడుల్లో చరిత్ర సినిమా ద్వారా చాలా బలంగా నాటుకుంటుందండి.
లేదు అనుకుంటే చరిత్ర పుస్తకం ద్వారా బలంగా నాటుకుంటుంది. సినిమాల ద్వారా చేసే విధ్వంసం సినిమాల ద్వారా చేస్తున్నారు. అందుకని వీళ్ళు సినిమాని ఒక చరిత్రను వక్రీకరించడానికి సినిమాని ఒక అంశంగా పెట్టుకున్నారు. ఒక కల్పితంగా ఇద్దరు సూపర్ హీరోలు కలిస్తే ఒక కథ ఎలా జరుగుతుందో అని చూపించారని అక్కడతో సరిపెట్టుకోవచ్చు. కాదండి, అంటే మనమే మనం డివైడ్ చేసేసుకుంటున్నాం అనే ఒక ఆందోళన. డివైడ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. నిజంగా ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళు అయితే